Good afternoon, everyone. So first of all, I would like to introduce myself. So I am Rajkumar, MSc BEd. So I have 16 years experience in teaching of IIT Foundation. At the same time, I have an academy which is for strong foundation and Olympiads, which is located in Rajam. So now I have to collaborate with my friend, Mr. P. Sairaju, who is well known in YouTube with the name of Telugu eTutor. సో ముందుగా ఇంతవరకు మై ఫ్రెండ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ని కొద్దిగా ఇంకా చాలా కింద స్థాయిలో ఉండేటటువంటి పిల్లలకు కూడా చాలా సింపుల్ వేలో సో ఈజీగా ఉండేటటువంటి కాన్సెప్ట్స్తో కార్పొరేట్కి దూరంగా ఉండేటటువంటి పిల్లలకి ఇంకా దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో సో ఇంతవరకు మీరు ఫాలో అవుతున్న తెలుగు యూట్యూబర్ ఛానల్తో పాటు ప్రత్యేకించి ఐఐటి ఫౌండేషన్స్ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనం జేఈ మెయిన్స్ ఎంసెట్ లెవెల్లో కూడా ఒక స్టెప్ ముందుకు మీ అందరినీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొత్తగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి సో సరైన సమయం ఆసన్నమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ఫౌండేషన్, వాట్ ఈస్ ద మెయిన్స్ అండ్ ఎంసెట్? అసలు ఐఐటి మెయిన్స్ అంటే ఏంటి, ఎంసెట్ అంటే ఏంటి, అసలు అదంతా కూడా అందన ద్రాక్షేనా? ఎక్కడో ఇంటీరియర్లో ఉండేటటువంటి పిల్లలకి అది అందనటువంటి ఒక ద్రాక్షలాగా మిగిలిపోవటం అని అంటే కాదు. మీకు సరైన గైడెన్స్ ఉంటే, తెలుగు యూట్యూబర్ లాంటి సరైన ఛానల్ దొరుకుంటుంటే సో ఎవ్రీ వన్ కెన్ మేక్ వండర్స్. సో మనం చూస్తూ ఉంటాం కొంతమందిని పిల్లల్ని వాడి యొక్క విలేజ్ పేరు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక షార్ట్ టైంలో ఏదో ఒక సమయంలో ఈ ఊరు కూడా ఉందా అనేటట్టు వాడిని ఆ ఊరిని ఆ స్థాయికి నేషనల్ లెవెల్లో తీసుకెళ్లే స్థాయికి కృషి చేసేటటువంటి పిల్లలను కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్తుంటాం. సో ఇవన్నీ చేస్తే డెఫినెట్గా సో ఎవ్రీ స్టూడెంట్ కెన్ ఛాన్స్ టు గెట్ ఏ మెయిన్స్ అండ్ ఎంసెట్. ఓకేనండి. సో మరి ఐఐటి మెయిన్స్కి రీచ్ అవ్వాలి అంటే కష్టమా? ఎంసెట్ని సాధించాలంటే, ఎంసెట్ టాప్ ర్యాంక్ని సాధించాలంటే కష్టమా అంటే కాదని నేను చెప్తుంటాను. ఎందుకంటే 8th, 9th, 10th సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్ టు సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్. మీరు ఇంటర్మీడియట్లో పర్ఫెక్ట్గా ప్రోగ్రామ్ అర్థం కావడానికి, ఇంటర్మీడియట్లో చెప్పేటటువంటి కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండటం కోసం 8th, 9th, 10th ఎవరైతే కాన్సెప్ట్స్ ప్రాపర్గా నేర్చుకుంటారో వారు డెఫినెట్గా ఇంటర్మీడియట్లో డెఫినెట్గా మంచి ర్యాంకు సాధించడం అనే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి 8th, 9th, 10th ఎందుకు ఫౌండేషన్ నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే ఎందుకు అక్కడ సాధించలేమంటే కూడా చెప్తుంటాను. జనరల్గా జేఈ మెయిన్స్కి వచ్చినప్పటికీ మనకి జేఈ మెయిన్స్లో మనకు ఉండేది మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో దీస్ 3 ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. జనరల్గా ఇంతకుముందు ఏంటంటే మన స్టేట్లో ఓన్లీ మ్యాథ్స్ ఎవరికైతే ఎక్కువగా వస్తాయో ఓకే వాడికి మంచి ర్యాంక్ వస్తుందని చెప్పేవారు. లేదు, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 2 వస్తే మంచి ర్యాంక్ వస్తుందని చెప్పేసి
కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేయటం అనేది జరిగేది. ఎప్పుడైతే నార్థర్న్ స్టేట్స్ చిల్డ్రన్ మ్యాథ్స్లో కూడా బెటర్గా ఉంటున్నారో, ఫిజిక్స్లో కూడా బెటర్గా తయారవుతున్నారో, సో వాళ్ళతో పాటుగా మనం కంపీట్ చేయటానికి ఇప్పుడు మనకు ఉండేటటువంటి నాలెడ్జ్ అనేది సరిపోవడం లేదు. సో ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయటానికి మనకు ఉండేటటువంటి సో 10th క్లాస్కి క్లాస్ 10th ఎక్కడికి వచ్చేటటువంటి ఇంటర్మీడియట్లో వచ్చేటటువంటి ఈ గ్యాప్ను ఫుల్ చేయడానికి ఏదైతే మనకి అవసరం అనుకుంటామో, సో దెర్ ఈస్ ఎ లాంగ్ గ్యాప్ బిట్వీన్ 10th క్లాస్ సిలబస్ అండ్ మెయిన్స్, ఇంటర్మీడియట్ అండ్ ఎంసెట్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ట్రిగనోమెట్రీ తెలుసుకుంటే, అదే 10th వచ్చినప్పటికి మనకు ఉండేటటువంటి జస్ట్ బేసిక్స్ మాత్రమే ఉండటం అనేది జరుగుతుంది. సో మరి ఈ 10th క్లాస్లో ఉండే ట్రిగనోమెట్రీతో మనం ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి ట్రిగనోమెట్రీని కంపీట్ చేయగలమా అంటే నాట్ పాసిబుల్. బికాస్ ఆఫ్ 10th క్లాస్లో మనకు వచ్చేది జస్ట్ బేస్డ్ ఆన్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ and trigonometric identities. But in the intermediate session, we have lot of topics like so trigonometric ratios, trigonometric identities. Now, so biggest task, compound angles, multiples and submultiples, transformations, properties of triangles, and also inverse trigonometric functions, okay. So as well as trigonometric equations. So see here, these are the topics which will cover in intermediate. But in 10th class, okay, we learned మనం నేర్చుకునేది చాలా just matter of 10 to 20%, 10 to 15% ఓన్లీ. మనం 10th క్లాస్లో నేర్చుకున్నది 10 to 15%. దానిలో కూడా జస్ట్ స్మాల్ బేసిక్స్, సో వెరీ మచ్ బేసిక్స్ ఆర్ గివెన్. మరి ఇది నేర్చుకొని మనం ట్రిగనోమెట్రీకి వచ్చినప్పటికీ ఇన్ని చాప్టర్స్ నేర్చుకోగలమా అంటే ఇంపాసిబుల్. అప్పుడు మీలో ఒక రకమైనటువంటి ఫోబియా, మీలో ఒక రకమైనటువంటి భయం అనేది కలగటం అనేది జరుగుతుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే ప్రతి కాన్సెప్ట్ను కూడా కాన్సెప్చువల్ టీచింగ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాము, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇస్తాము. సో జస్ట్ ఏదో ఒక బి కాన్సెప్ట్ కొట్టేస్తాం, బి ఆప్షన్ టిక్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ దే డస్ నాట్ నో హౌ టు గెట్ దట్ పర్టికులర్ ఆన్సర్. మనకి ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏబిసిడీలు రాయగలుగుతాం. ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ 81 power sin square x plus 81 power cos square x is equals to 30. Then find the value of x. 10th క్లాస్లో నేర్చుకునేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం కొద్దిగా ఇంటర్మీడియట్కి వెళ్ళేప్పటికీ మనకు మెయిన్స్ రేంజ్కి వచ్చేటప్పటికి బిట్స్ క్వశ్చన్ తాలూకా డిఫికల్టీ పెరగటం అనేది జరుగుతుంది. ఆ డిఫికల్టీ తెలియాలి అంటే మనం ప్రాబ్లమ్స్ను బైహార్ట్ చేస్తేనో లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనో వీ కాంట్ ఫైండ్ ది ఆప్షన్స్. వీ హ్యావ్ టు లెర్న్ కాన్సెప్ట్స్ వెరీ ప్రాపర్లీ. మీకు అయితే కాన్సెప్ట్స్ ప్రాపర్గా వచ్చాయంటే ప్రతి క్వశ్చన్ని కూడా ఎలాగ చేయాలనే మెథడ్ తెలిసినట్లయితే డెఫినెట్గా మనం ఎలాంటి ప్రాబ్లం అయినా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి అంటే ఏంటంటే మనం నార్మల్గా రాసినటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే ఒక తారు రోడ్ లాంటిది.
సో మనం ఎంత స్పీడ్లోనైనా మనం వెళ్తా ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అది ఫిక్స్డ్గా వేసినటువంటి ఒక ప్లెయిన్ రోడ్. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్పీడ్గా వెళ్ళొచ్చు. కానీ ఐఐటికి వచ్చినప్పటికీ, మెయిన్స్కి వచ్చినప్పటికి ఏంటంటే మనం వెళ్తుండేటటువంటి రోడ్లో సో మెనీ అబ్స్టేకిల్స్ ఆర్ దేర్. మనకి ఎదురుగా ముళ్ళు కంపలు ఉండొచ్చు, పెద్ద పెద్ద రాళ్ళు ఉండొచ్చు. సో వాటిని అంతటినీ కూడా మీరు పక్కగా జరుపుకుంటా మీరే ఓన్గా రూట్ వేసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రోగ్రామే మెయిన్స్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఓకేనండి. సో మరి ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి ప్రతి కాన్సెప్ట్ని మీరు ప్రాపర్గా నేర్చుకోగలిగితే సో వీ కెన్ క్రియేట్ వండర్స్. ఓకే. ట్రయాంగిల్. సో హియర్ రైట్ యాంగిల్డ్ ఫార్మ్డ్ అట్. ఓకే. సో మనం సి దగ్గరైనా యాంగిల్ తీసుకుంటాం, ఏ దగ్గరైనా యాంగిల్ తీసుకుంటాం. ఓకేనండి. వెన్ యూఆర్ టేకింగ్ అన్ యాంగిల్ అట్ సి, నౌ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ థీటా బికాస్ ఆఫ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీ, దెన్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీ. సో which are called as complementary angles. So now if angle A equals to theta, then angle C is equals to 90 minus theta. So now ratios are depends upon these two angles, because of already this is the 90 degree. ఓకేనండి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యాంగిల్ సి దగ్గర యాంగిల్ పర్టికులర్ యాంగిల్ తీసుకుంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు థీటా. సో ఆల్రెడీ వీ నో ది రేషియోస్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. సో దట్స్ వై ఐ విల్ రైట్ డైరెక్ట్లీ. ఫస్ట్ వన్ సైన్ థీటా ఆపోజిట్ side to theta by hypotenuse, cos theta adjacent side to theta by hypotenuse, tan theta is equals to opposite side to theta by adjacent side to theta. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం యాంగిల్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి. సో బేస్డ్ ఆన్ దట్ యాంగిల్, సో దీస్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఆర్ చేంజ్డ్. మనం తీసుకునేటటువంటి యాంగిల్ బేస్ చేసుకొని ఆపోజిట్ సైడు అడ్జసెంట్ సైడు చేంజ్ అయిపోతూ ఉంటాయి కనుక మనం పర్టికులర్గా ఒకే దగ్గర మన యాంగిల్ అనేది ఐడెంటిఫై చేయటం అనేది జరిగింది. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర యాంగిల్ తీసుకున్నాం, ఇక్కడ సి దగ్గర యాంగిల్ తీసుకున్నాం కదండి. సో దట్స్ వై సికి ఆపోజిట్ గా ఉండేది ఏంటి, సికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ ఏంటండి. సో ఆపోజిట్ టు థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ టు థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఏబి. adjacent side, so this is the adjacent side. Adjacent side to theta is equals to BC. So hypotenuse is the common. So hypotenuse is AC. So మనం ఎందుకంటే ఫస్ట్ ఇదే ఎందుకు ఐడెంటిఫై చేయమంటున్నానంటే, see here when we are taking angle at A, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ దగ్గర మీరు తీసుకున్నారనుకోండి థియేటర్, అంటే అప్పుడు ఏమవుతుంది, యాంగిల్స్ అన్ని కూడా చేంజ్ అయిపోవటం అనేది జరుగుద్ది. సి హియర్ ఇప్పుడు ఏకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది బీసీ, ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏబి, హైపోటెన్యూస్ ఈజ్ కామన్. సో దట్స్ వై వెరీ ఇంపార్టెంట్ టు టేక్ an angle where it is located. మనం తీసుకునేటటువంటి యాంగిల్ అనేది ఏ వెర్టిసెస్ దగ్గర ఉందనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రైట్ రేషియోస్, బికాస్ ఆఫ్ రేషియోస్ ఆర్ డిపెండ్స్ అపాన్ ది రిలేషన్ బిట్వీన్ ది యాంగిల్స్ అండ్ సైడ్స్. సైడ్ కి యాంగిల్ కి ఉండేటటువంటి రిలేషన్ నే మనం రేషియోల్ గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో సి హియర్ మేజర్ పాయింట్, వితౌట్ థీటా సైన్ హ్యాస్ నో వాల్యూ,
Without theta, cos has no value. Without theta, tan has no value. So because of these ratio depends upon that particular angle, okay, in that given triangle. So that's why sin theta, cos theta, tan theta. So sin theta, opposite side to theta. See here, opposite side to theta is equals to AB by hypotenuse is equals to AC. See here, cos theta. Cos theta అంటే ఏం చెప్పామండి? ఎడ్జసెంట్ సైడ్ అంటే దానికి పక్కకి ఉండేటటువంటి సైడ్ ఏంటండి? BC by hypotenuse as usual AC. See here, what we observe, see here, this opposite side is in numerator, this adjacent side in here, okay, we have some, okay, ikkada manaki ardham avutundi. Tan theta has a relation between sin theta and cos theta. Tan theta ki, sin theta ki, cos theta ki ఏదో రిలేషన్ ఉంది. ఎలాగని మనం చెప్పగలం? See here, opposite side to theta came in numerator, adjacent side to theta came in denominator. Means, so first write this one, opposite side AB by adjacent side BC. మరి ఏం జరిగింది? ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తే AB by BC వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఏం జరుగుతుందండి ఇక్కడ మనకి? AB by AC into, okay, AC by BC. So what we observe, okay, BC by AC should be changed as AC by BC. So what is the meaning అండి? మన ఇలా ఉండేటటువంటి వాల్యూని ఇలా చేంజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటండి? రెసిప్రోకల్. దట్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ మీన్స్ changing a numerator as a denominator, denominator as a numerator. Is it clear? So here AC and AC getting cancelled, AB by BC. See here, AB by BC. That means tan theta equals to, so these two are okay, reciprocals kadandi. So sin theta, see here, BC by AC as AB by BC, AC by BC. That's why cos theta reciprocal అంటే 1 by cos theta. So into 1 by cos theta, that equals to sin theta by cos theta. So these are the basic ratios. ఈ 3 రేషియోస్ జనరల్ గా 6 రేషియోస్ అనుకుంటామండి. సో ఈ 3 రేషియోస్ తెలిస్తే మన రిమైనింగ్ ఆల్ ద రేషియోస్ కూడా సో చాలా ఈజీగా రాయగలుగుతాం. బికాస్ ఆఫ్ దోస్ ఆర్ ద జస్ట్ రెసిప్రోకల్స్. ఓకే, సో మనం అసలు జనరల్ గా ఇక్కడ ఉండేటటువంటి సైడ్స్ ఏంటండి? 3 సైడ్స్. 3 సైడ్స్ మాత్రమే ఉన్నాయి. 3 సైడ్స్ ని మనం ఎన్ని పాసిబుల్ కండిషన్స్ లో పెయిర్ గా రాయొచ్చు అనేది రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 స్కేల్స్ తీసుకురమ్మని చెప్పాను. 3 మెజర్మెంట్ ఉండే స్కేల్స్, డిఫరెంట్ మెజర్మెంట్ ఉండే స్కేల్స్ ని లేకపోతే తీసుకురమ్మని చెప్తే మీరు ఏం చేస్తారు? సో మనం జనరల్ గా ఏం చేస్తాం? 3 ఈక్వల్ గా ఉండే స్కేల్స్ అయినా, 2 ఈక్వల్ గా ఉండి 1 స్కేల్ అయినా, లేకపోతే 3 డిఫరెంట్ గా ఉండేటటువంటి స్కేల్స్ అయినా తీసుకుని వస్తాం. అంటే హౌ మెనీ కండిషన్స్ ఆర్ పాసిబుల్? ఓన్లీ 3 కండిషన్స్. లైక్ దట్ హియర్ ఆల్సో ట్రయాంగిల్ హ్యాస్ 3 సైడ్స్. 3 సైడ్స్ ఉన్నాయి కనుక మనం రాయగలిగే పాసిబిలిటీస్ ఏంటండి? 3 పాసిబిలిటీస్. సో ఆల్రెడీ దీస్ 3 పాసిబిలిటీస్ ఆర్ కంప్లీటెడ్. ఇప్పుడు ఈ 3 పాసిబిలిటీని మనం ఇంకో వేలో రాస్తున్నాం అంతే తప్ప those 3 are not a okay new ratios, just reciprocals of these 3 ratios. Okay, and see here, see here, sin theta. So again write the reciprocal of AB by AC. Just AC by AB is equals to, so sin theta reciprocal cosecant theta. So write the reciprocal of this one, that equals to AC by BC. So cos theta, here cos theta came, cos theta just reciprocal entante secant theta. Here change this one, write the reciprocal of this one, BC by AB, that equals to cot theta. So sin theta reciprocal is cosecant theta, cosecant theta reciprocal is sin theta.
Cos theta reciprocal is secant theta. Secant theta reciprocal is cos theta. Tan theta reciprocal is cot theta. Cot theta reciprocal is tan theta. So ikkada most of the students are confused to write a reciprocals. ikkada ekku mandi confuse avutuntaru. Sin cos secant ani. Just em ledandi. Just two are different. Two are opposite to each other. So ikkada మనం s తీసుకుంటే ఇక్కడ మస్ట్ గా c నే వస్తుంది రెసిప్రోకల్. ఇక్కడ సి తీసుకుంటే ఇక్కడ మస్ట్ గా ఎస్ఏ వస్తుంది రెసిప్రోకల్. సిఎస్ఎస్సి. ఓకేనండి, నో కన్ఫ్యూజన్. సో దీస్ ఆర్ ద రెసిప్రోకల్స్. ఓకేనండి, ఈ రేషియోస్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే ట్రిగనామెట్రిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం, ట్రిగనామెట్రిక్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయటం, 1 by 1 నేర్చుకోవటం అనేది జరుగుద్ది. సో రెసిప్రోకల్స్ అన్నాం కదండి. సో సైన్ థీటా ఇంటూ cosecant theta is equals to 1 because of మనం లోయర్ క్లాసుల్లో నేర్చుకుంటా ఉంటాం. ది ప్రొడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ది ప్రొడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ ఆల్వేస్ 1. ఈజ్ ఆల్వేస్ 1. ఎందుకని మనం 3 తీసుకున్నాం. 3కి రెసిప్రోకల్ ఏంటండి 1/3. రెండు ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుందండి 1. 5 తీసుకున్నాం. 5కి రెసిప్రోకల్ ఏంటండి 1/5. రెండు తీసుకుంటే ఏమవుతుంది 1. ఏ తీసుకున్నాం. ఏకి రెసిప్రోకల్ 1/a తీసుకుంటే ఏమైతుంది 1. లైక్ దట్ సైన్ థీటా రెసిప్రోకల్ కొసికంట్ థీటా, కొసికంట్ థీటా రెసిప్రోకల్ ఈజ్ సైన్ థీటా. దట్స్ వై వాల్యూ ఈజ్ 1. సేమ్ యాజ్ కాస్ థీటా రెసిప్రోకల్ ఈజ్ సీకంట్ థీటా. దట్స్ వై కాస్ థీటా ఇంటూ సీకంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. లైక్ దట్ tan theta into cot theta equals to 1. So these are the trigonometric ratios. అయితే here are the a small logic. See here, మనం ఎంతవరకు ఎక్కడ రాసామండి థీటా దగ్గర రాసాం. సార్ మన 90 మైనస్ థీటా దగ్గర రాస్తే ఏమవుతుంది ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో 90 మైనస్ థీటా దగ్గర రాసినప్పుడు ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుందండి, యాంగిల్ ఎక్కడ తీసుకుంటున్నామండి థీటా దగ్గర తీసుకుంటున్నాం. సో సైన్ థీటా మీన్స్ సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా. Sin of 90 minus theta. So what is the ratio of sin theta? Opposite side by hypotenuse. So that's why దీనికి opposite side ఏంటండి BC, hypotenuse ఏంటండి AC. Like that cos of 90 minus theta. Cos theta ratio ఏంటండి adjacent side AB by AB by hypotenuse AC. Tan of 90 minus theta is equals to tan of 90 minus theta. Okay, these three reciprocals కదండి. Opposite side BC by adjacent side AB. ఇక్కడ మళ్ళీ చూడండి థీటా వాల్యూస్ రాసాము, 90 మైనస్ థీటా వాల్యూ రాసాము. రెండింటికి ఒకసారి రిలేషన్ అబ్జర్వ్ చేయండి. ఎనీ రిలేషన్ ఈస్ దేర్ బిట్వీన్ దీస్ థీటా యాంగిల్స్ అండ్ 90 minus theta angles? Yes. Here one relation is there. Observe here AB by AC, AB by AC. That means these two are equal. So ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ వచ్చేస్తే మీ కాంపౌండ్ యాంగిల్స్ కాన్సెప్ట్ అని చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనండి. See here AB by AC, AB by AC. Here AB by AC is equals to sin theta. So sin theta equals to cos of 90 minus theta. So because of these two are complementary angles, that means sin 30 degree is equals to cos of 90 minus 30. How much and is 60? So here 30 and 60 are complementary. Like that sin 0 value కావాలనుకోండి ఇక్కడ ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది sin 90కి ఈక్వల్ అవుతుంది. sin 45 degrees కావాలనుకోండి ఇక్కడ ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది cos 45కి ఈక్వల్ అవుతుంది. sin 60 కావాలనుకోండి ఇక్కడ ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది cos 30. కళ్ళు మూసుకో నో నీడ్ టు బై హార్ట్ ఎనీ యాంగిల్. మీకు sin 0 తెలిస్తే cos 90 తెలిసిపోతుంది, sin 30 తెలిస్తే cos 60 తెలుస్తుంది, sin 45 తెలిస్తే cos 45 తెలిసిపోతుంది. లైక్ దట్ cos 60 తెలిస్తే sin 30 తెలుస్తుంది. బికాస్ ఆఫ్ those two are complementary angles. Complementary angles means sum of any two angles is equal to 90 degrees. అదే కదా మనం రాసాం. కొత్తగా మనం ఏం క్రియేట్ చేయలేదు. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ రెడ్యూస్ అంటే ఒకే కాన్సెప్ట్ కి 2-3 కాన్సెప్ట్ లింక్ అయినట్టు నేర్చుకుంటే మీరు ఎలాంటి సబ్జెక్ట్ అయినా నేర్చుకోగలుగుతారు. ఎంత సబ్జెక్ట్ అయినా బ్రెయిన్ లో స్టోర్ అవటం అనేది జరుగుతుంది.
అంతేగాని ప్రతి ఇది బైహార్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, నో ఛాన్స్, నాట్ పాసిబుల్ టు స్టోర్ ఇన్ అవర్ మైండ్. జస్ట్ సింపుల్ 3 రేషియోస్ నేర్చుకున్నాం, 3 రేషియోకి అనదర్ రేషియో రాసాం, రెండింటికి రిలేషన్ చెప్పేసాం. అలాగే ఈ 3 రేషియోస్ నేర్చుకొని రెసిప్రోకల్ రేషియోస్ రాసాం. చూసారా ఇక్కడ ఒకేసారి అంత కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. జస్ట్ 3 రేషియోస్ నేర్చుకున్నాం, 3 రేషియోస్ కి కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకున్నాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ తో పాటు రెసిప్రోకల్ రేషియోస్ నేర్చుకున్నాం. టోటల్ గా 3-4 కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవటం అనేది జరిగింది. అలా సింపుల్ మెథడ్ లో నేర్చుకోవాలి. ఓకేనండి. సో ఇది కాన్సెప్ట్. లైక్ దాట్ సేమ్ యాజ్ ఇంకోటి చూడండి. ఇక్కడ ఏం జరిగింది, బీసీ బై ఏసీ. నౌ దీస్ టూ ఆర్ ఈక్వల్. సో ఇది కాస్ కదండి, ఇది కాస్ ఆఫ్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా. మీకు అదే కదండి చెప్పాను. అలాగే ఏబి బై బీసీ, బీసీ బై ఏబి. ఓకే, ఏబి బై బీసీ ఇక్కడ మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే కాట్ లో వస్తుంది. ఎక్కడికి ఇది వచ్చినప్పటికీ లాస్ట్ కాట్ లో వస్తుంది అనమాట. సో ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ కండిషన్స్ చేయడం. మరి దీన్ని బేస్ చేసుకొని మనకి ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ బై ది హెల్ప్ ఆఫ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం అంటే ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎక్కువ మంది ఏం చేస్తారంటే బైహార్ట్ చేసిన వాళ్ళు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్పి బైహార్ట్ చేయటం అనేది జరుగుతుంది. Because of every time not possible to give triangle ABC. Every time కూడా మనకు ట్రయాంగిల్ ABC ఇచ్చే ఛాన్స్ ఉండదు కదండి. PQR ఇవ్వచ్చు, CDF ఇవ్వచ్చు, EFG ఇవ్వచ్చు, XYZ ఇవ్వచ్చు. ఆ XYZ లో మళ్ళీ చూడండి, ఇప్పుడు నేనే చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే రకరకాలుగా రాస్తాను చూడండి, XYZ. సో దీన్ని ఇప్పుడు ఏబీసీ తీసుకుందాం. పోనీ ఇక్కడ కండిషన్ ఇది ఎందుకు గుర్తు పెట్టుకోకూడదని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చేంజ్ చేసుకుంటాను ఏబిసి. ఓకే, దీనికి పాసిబుల్. ఇప్పుడు దీన్ని నేను చేంజ్ చేసుకున్నాను యాంగిల్ సి. ఓకే, ఏబిసి. అలాగే ఇంకొకలాగా రాసుకుంటాను. ఎలా రాసుకుంటానండి, ఏబిసి. మరి ఈ రెండింటికి కూడా ఇది అప్లికబుల్ కాదు కదండి. కదా. సో హియర్ హైపోటెన్యూస్ ఇస్ ఏబి స్క్వేర్, హియర్ హైపోటెన్యూస్ ఇస్ బీసీ స్క్వేర్. మీరు ఇది బైహార్ట్ చేశారనుకోండి, మీకు ఇచ్చిన క్వశ్చన్ లో కూడా అలాగే రాశారనుకోండి, ఓకే, రాంగ్ అయిపోతుంది. సో సింపుల్. అందుకే ఇదంతా కాకుండా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, సో దిస్ ఈస్ ద ఫైనల్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే తెలుసుకోండి, విచ్ ఈజ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్. ది సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి తప్ప ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, నాట్ లైక్ దట్. బికాస్ ఆఫ్ ట్రయాంగిల్ కి కూడా మనకి ఇచ్చేటటువంటి వెర్టిసెస్ మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అయిపోతా ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ద ఓకేనండి రేషియోస్. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్, రేషియోస్, రెసిప్రోకల్ రేషియోస్. సో దిస్ ఈస్ ద స్మాల్ కాన్సెప్ట్. ఇది మీకు ప్రాపర్ గా వస్తే ఎక్కడి నుంచి మనం లోపలికి వెళ్తున్న కొద్ది చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవటం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.